హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. వైసీపీలో అధికారికంగా ఎలాంటి నంబర్స్ లేకున్నా నంబర్ 2 అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. సో జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానని, తాను మాత్రం ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ కొత్త పలుకులు పలికారు. ఓహో అలాగా అని అంతా అనుకుంటున్న టైంలోనే కాకినాడ పోర్ట్ కేసు విచారణకు అటెండ్ అయిన విజయసాయి రెడ్డి ముందు చెప్పిన దానికి కాస్తంత భిన్నంగా మాట్లాడారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ లేనంటూనే జగన్ సహా వైసీపీ కీలక నేతలందరినీ టార్గెట్ చేస్తూ తాను చేయాల్సిన ఆరోపణలన్నీ చేస్తారు. అది విన్నవారంతా అరే సాయిరెడ్డి ఏంటి జగన్ను అలా అన్నారేంటంటూ తమలో తామే ప్రశ్నించుకున్నారట. అదే సమయంలో ఎవరో మాట్లాడించి ఉంటారన్నది కూడా కొందరి డౌట్. ఆ ఎవరంటే కొందరి ఆన్సర్ కాస్త డిఫరెంట్ గా వస్తుంది. విజయసాయి ఫైర్ వెనుక ఫ్లవర్ ఉండి ఉండవచ్చనే వారు సైతం పెరుగుతున్నారు. ఆయన వైసీపీతో పాటు ఎంపీ పదవి కూడా రాజీనామా చేయడంతో ఆ రాజ్యసభ సీటుకు ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఆయన కమలం గూటికి చేరి ఆ పార్టీ తరఫున తిరిగి అదే సీటు తీసుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతుంది. బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న విజయసాయి రెడ్డి ఆ పార్టీలోనికే వెళ్తారని ఆయనకు గవర్నర్ కూడా గిరి కూడా ఆఫర్ చేసిందని రేపో మాపో ప్రకటన తరువాయి అన్నంతగా కొన్నాళ్ల పాటు వార్తలు గుప్పమంటున్నాయి. కానీ ఇంతవరకు ఇలాంటి ప్రతిపాదన ఏది కూడా బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో సాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం ఉండడంతో ఆ పార్టీకి సంబంధించిన అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి ఇవ్వొచ్చని కూడా కొన్ని సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. కానీ తాజాగా మరో వర్షన్ వినిపిస్తూ రాజకీయం బాబు రాజకీయం ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చన్న టాక్ కూడా నడుస్తుంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని, రాజీనామా చేసిన సీటును తిరిగి ఆయనకే ఇచ్చి కమలం కోటాలో రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నెల 4తో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నిక నోటిఫికేషన్ ఉండవచ్చు అంటున్నారు. అయితే వైసీపీలో ఉన్నప్పుడు జగన్ తర్వాత టీడీపీని, చంద్రబాబుని ఆ స్థాయిలో టార్గెట్ చేసింది మాత్రం సాయిరెడ్డి కాబట్టి తమ మద్దతుతో తిరిగి రాజ్యసభకు పంపడానికి ఆ పార్టీ ఒప్పుకుంటుందా అన్న అనుమానాలు కూడా సైతం ఉన్నాయి. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఏమో అంటూ కొందరు సర్ది చెప్పుకుంటున్నారు. బయట నుంచి చూస్తున్న మనకే ఆ డౌట్ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ లో ఉన్న మాజీ ఎంపీకి రాకుండా ఉంటుంది చెప్పండి. సో బహుశా అందుకే ఆయన జగన్ మీద, వైసీపీ మీద ఆ స్థాయిలో విమర్శలు చేసి ఉండవచ్చు అన్నది కొందరి విశ్లేషణ. సో అయితే సాయిరెడ్డిని ట్రంప్ కార్డులా వాడుకుని ఏపీలో లిక్కర్ స్కామ్, కాకినాడ పోర్టు సహా పలు అంశాల్లో వైసీపీ వేలితో వారికన్నే పొడవచ్చన్న కూటమి ఎత్తుగడ కూడా ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఎంపీ పదవికి రాజీనామా చేసిన సందర్భంలో కూడా సాయిరెడ్డి తనకు చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవని, రాజకీయ విమర్శలు తప్ప తమ మధ్య ఏమీ లేదన్నారు. కుండ బదలు కొట్టేశారు విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ తనకు స్నేహితులంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ముందు నుంచి ఫ్లవర్ పార్టీ వైపు వెళ్లే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అన్నది అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. సో మరోవైపు విజయసాయిరెడ్డి గనక బీజేపీ తరపున పదవి ఇస్తే వైసీపీ నుంచి వలసలు పెరిగి ఏపీలో ఆ పార్టీ బలపడే అవకాశం ఉందన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి. మొదటి నుంచి ఉత్తరాంధ్రపై కన్నేసిన బీజేపీ అక్కడ తమ పార్టీ బలోపేతానికి చాలా లెక్కలు వేసింది. కానీ వర్కౌట్ అవ్వకపోవడంతో అక్కడి రాజకీయాలపై పట్టున్న సాయిరెడ్డిని రంగంలోకి దించాలని భావిస్తుందన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. సో సాయిరెడ్డి బీజేపీలో చేరడం ఇక లాంఛనమేనన్న అంచనాల్లో పెరుగుతున్న టైంలో ఆయన వైపు నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రావట్లేదు. కానీ ఉరుములేని పిడుగులా ఏదో ఒక రోజు ఈ వార్త బయటికి వస్తుందని మాత్రం అనుకుంటున్నారు చాలా మంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.